నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి పార్టీల మహిళా నేతల్లో తీవ్ర నిరుత్సాహం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న సంతోషం వారి కళ్ళల్లో దివిటీలు వేసి వెతికినా కనిపించట్లేదు. అడుగడుగున నిరాశ, నిరుత్సాహం వారిని వెంటాడుతుంది. వారు అనుకున్నట్టుగానే వారి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ 6 నెలల్లోపే వారు ఎందుకు చతికిలు పడిపోయారు? ఎన్నికలకు ముందు కూటమి మహిళా నేతలకు ఉన్న ఆశలేంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత తారుమారైన వారి అంచనాలేంటి? ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమికి చెందిన ఏ ఒక్క మహిళను కదిలించినా వారి కళ్ల వెంట కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వారి బాధను పైకి చెప్పుకోలేక, లోపల దిగమింగుకోలేక సతమతమవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిందన్న సంతోషం ఏమాత్రం వారిలో కనిపించడం లేదు. తమ పార్టీల గెలుపు కోసం రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తే నామినేటెడ్ పదవుల్లో మొండి చేయి చూపించారనేది వారి ఆవేదనకు కారణమని తెలుస్తోంది. తాము పోటీ చేయాల్సిన ఎమ్మెల్యే స్థానాలను సీట్లు సర్దుబాటులో భాగంగా త్యాగం చేసిన మహిళా నేతలకు కూడా నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో మహిళలకు పెద్దపీట వేశారనే విషయాన్ని కూటమి మహిళా నేతలు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ పాలనలో కీలకమైన పదవులన్నీ మహిళలకే కట్టబెట్టారని, జనరల్ కు రిజర్వేషన్లైన స్థానాలను సైతం మహిళలకు ఇచ్చారని కూటమి పార్టీల మహిళా నేతలు చర్చించుకుంటున్నారు. విశాఖ చరిత్రలో ఎన్నడూ రాని పదవులు వైఎస్ జగన్ పరిపాలనలో మహిళలకు లభించాయనేది అందరికీ తెలిసిన విషయం. జీవీఎంసీ మేయర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఎమ్మెల్సీ, వీఎంఆర్టీఏ, డీసీసీబీ, టీసీఎంఎస్, నగరాలు, యాత, శిష్టికర్ణం కార్పొరేషన్ల చైర్పర్సన్లుగా మహిళలకు అవకాశం కల్పించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో మహిళా నేతలకు ప్రత్యేక ప్రాధాన్యత లభించడం వారి రాజకీయ సాధికారతకు పెద్దపీట వేసింది. అలాగే జనాభాలో సగమైన మహిళలకు అండగా నిలవాలనే సంకల్పంతో పలు సంక్షేమ పథకాలు వారికి వర్తించేలా ప్రవేశపెట్టడమే కాకుండా వారికి పదవుల్లోనూ పెద్దపీట వేశారు. కూటమి పాలనలో మహిళల రాజకీయ పరిస్థితి తారుమారైంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 విడతల్లో భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో ఒక్క మహిళకు అవకాశం లభించలేదు. దీంతో వారందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు పొందేందుకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క మహిళ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కంటికి కనిపించలేదా అని తమ అనుచరుల వద్ద వాపోతున్నారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవ మర్యాదలు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తామని మాటల్లో చెప్పటం కాదని, వైఎస్ జగన్ లాగా చేతల్లో చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పసుపులేటి ఉషా కిరణ్ కూటమి తరఫున విశాఖ నార్త్ నుంచి జనసేన సీటు ఆశించారు. సీట్లు సర్దుబాటులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించారు. అయినప్పటికీ ఆమె కూటమి అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పనిచేశారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా అనేక కేసులు కూడా ఆమెపై నమోదయ్యాయి. మొదటి విడతలో కాకపోయినా 2వ విడతలోనైనా మంచి నామినేటెడ్ పోస్ట్ లభిస్తుందని ఆమె ఆశించారు. కానీ ఆమె ఆశ నిరాశగానే మిగిలింది. కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకొని భంగపడ్డ మరో మహిళా నేత అక్రమాణి విజయ నిర్మల. ఈమె యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. ఎన్నికలకు ముందు విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు గెలుపు కోసం శ్రమించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి లేదా మంచి నామినేటెడ్ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారట. చంద్రబాబు మాటలను నమ్మిన అక్రమాణి విజయ నిర్మల వెలగపూడిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను కూరలో కరివేపాకులా పక్కన పెట్టేశారని ఆమె అనుచరులు చెప్పుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోనూ టీడీపీ మహిళా నేతలది అదే పరిస్థితి. మాజీ మంత్రి మణికుమారి అధిష్టానం మాటకు కట్టుబడి గత ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. గిడ్డి ఈశ్వర్కి కూటమి తరఫున పాడేరు సీటు ఇచ్చినప్పటికీ కోపాన్ని అణుచుకున్న మణికుమారి పార్టీ కోసం పనిచేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాకపోయినప్పటికీ పార్టీ అధికారంలోకి వస్తే జీసీసీ చైర్మన్ పదవి లభిస్తుందని ఆశించారు. జీసీసీ కాకపోయినా మరొక మంచి నామినేటెడ్ పదవి అయినా లభిస్తుందని గట్టిగానే అనుకున్నారు. అయితే ఆమెకు మొండి చేయి చూపారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పరిస్థితి కూడా ఇదే విధంగా తయారైంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పాడేరు నుంచి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ కోసం నామినేటెడ్ పదవి వస్తుందని ఆశ పెట్టుకున్నారు. ఆమె ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ఈ విధంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మహిళా నేతలకు ఒక్క నామినేటెడ్ పోస్ట్ అయినా దక్కలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇద్దరేనని, తెల్లవారితే మహిళల గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పే ఈ నాయకులు
పదవుల విషయానికి వచ్చేసరికి మహిళలను పక్కన పెట్టేశారని ఆవేదన చెందుతున్నారు. మహిళలకు పదవులు కట్టబెట్టడంలోనూ వారికి అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేయటంలో జగన్ ముందు చంద్రబాబు ఎందుకు పనికిరాడని అనుకుంటున్నారు.